ఈ ఫీల్డ్లోకి రావడానికి కారణం ఏంటి? తెలిసిన ఒక అక్క తన రూమ్కి తీసుకెళ్ళింది, పరిచయం చేసుకొని తన రూమ్కి తీసుకెళ్ళింది. జూనియర్ ఆర్టిస్ట్కి వెళ్తే ఏమొస్తుంది, ఇట్లా ఈ చేసుకో ఎక్కువ డబ్బులు వస్తాయి, కష్టమైన పని కూడా కాదు అని చెప్పి చెప్పడంతో ఈ ప్రొఫెషన్కి వెళ్ళాల్సి వచ్చింది. ఒక అమ్మాయి మాట విని ఈ ప్రొఫెషన్లో దిగినందుకు నాకు నేనే సిగ్గుపడుతున్నాను. కరెక్ట్ కాదని తెలిసిన తర్వాత కూడా డబ్బుల కోసం చేస్తున్నాం చూడండి, అది చాలా. జూనియర్ ఆర్టిస్ట్గా మీకు ఎంత వచ్చేది? 600-700 ఇస్తారు జూనియర్ ఆర్టిస్ట్. దీనికి మాత్రం 2 hours 3 hours కోఆపరేట్ చేస్తే 5,000-10,000 వస్తుంది. కడుపు కోసం చేస్తున్న పని ఇక్కడైతే, ఇష్టం లేకుండా చేసిన పని అక్కడ. మీ అనుమతితో జరిగిందా మీ పెళ్ళి అప్పుడు? లేదండి, బలవంతంగా చేశారు. ఎందుకు అంత బలవంతం ఆ టైంలోనే? ఒక అమ్మాయి అయితే ఒక అమ్మాయి వెళ్ళిపోతుందిలే అని చెప్పి మా డాడీ మైండ్ సెట్తో చేశారు. మీ భర్తకి పిల్లలు పుట్టట్లేదని చెప్పి వేరే వాడితో పడుకోమన్నారు. దానికి మీ రియాక్షన్ ఏంటి? నాకు నచ్చినది తీసుకురండి, ఒకరిని కాదు నలుగురిని కనిపెడతా అని చెప్పి చెప్తాను. ఆ అబ్బాయిని పంపించారు మీ దగ్గరకా? అవును. అంటే మీరు ఇంట్లో ఉన్నప్పుడా? ఇంట్లో ఉన్నప్పుడు. ఏం చెప్పాడు అబ్బాయి మీకు? పిల్లలు కావాలంట, మీ ఆయనతో పుట్టారంట కదా, మీ అత్తమ్మ వెళ్ళమని చెప్పింది అని చెప్పి డైరెక్ట్గా చెప్పాడు వాడు. కన్న కూతుర్ని వ్యభిచారం చేసిన తర్వాత మీరు ఆ ఇంట్లో ఎలా ఉండగలిగారు? మా డాడీ చేసిన తప్పు సార్ అది. ఆమె లైఫ్ సెట్ అవుతుంది అని చెప్పి ఆలోచించాడే తప్ప ముందు వెనుక ఏం జరుగుతుంది అనేది ఆలోచించలేదు. కానీ ఊళ్ళో అయితే మాట్లాడుకుంటా ఉంటారు, వీళ్ళు బయట తిరగాల్సిన వాళ్ళు మీ డాడీ కానీ మీ మమ్మీ. ఎక్కువ డబ్బులు ఇక్కడ నుంచి పంపించినా ఏమో చేస్తుంది అయితేనే వస్తున్నాయి రా, ఎక్కువ డబ్బులు ఎవడిస్తాడు హైదరాబాద్లో, ఏమో చేస్తుంది అయితేనే వస్తున్నాయి. ఈ అమ్మాయికి నచ్చి అబ్బాయి ఉండడంలో వేరుంటుంది, అబ్బాయికి నచ్చినప్పుడు అమ్మాయి దగ్గర ఉండడం వేరుంటుంది. ఓకే, హాయ్, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ మనోజ్. లవ్ స్టోరీ సిరీస్లో భాగంగా ఈరోజు ఒక కొత్త కథని మీ ముందుకు తెచ్చా. అయితే జనరల్గా ఒక అమ్మాయికి పెళ్లి చేస్తే లైఫ్ అంతా సెట్ అవుతుంది అనుకుంటారు వాళ్ళ తల్లిదండ్రులు. కానీ ఆ పెళ్లి వల్లే అనుకోని గందరగోళాలు ఏర్పడి ఆవిడ లైఫ్లో అనుకోని పరిస్థితి ఎదురవడానికి కారణం ఏంటి, అసలు ఆవిడ ఇలాంటి పనులు చేయడానికి కారణం ఏంటి, ఇలాంటి కొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మనం ఆవిడ లైఫ్లో జరిగినవి. సో వాటిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సుకన్య గారు. నమస్కారం అండి. నమస్కారం అమ్మ, మీరు ఈ ఫీల్డ్లోకి రావడానికి కారణం ఏంటి? అంటే నేను సిటీకి రావడమే కొత్తగా వచ్చిన తర్వాత అసలు ఇక్కడ ఎవరు పరిచయం లేకపోవడంతో మెట్రో స్టేషన్ దగ్గర పడుకున్నాం మేము. తెలిసిన ఒక అక్క తన రూమ్కి తీసుకెళ్ళింది, పరిచయం చేసుకొని తన రూమ్కి తీసుకెళ్ళింది. తను చేసే ప్రొఫెషనల్ ఏంటంటే జూనియర్ ఆర్టిస్ట్కి వెళ్ళేదంట. వెళ్ళడంతో తను అలా చేస్తుంది అని చెప్పి నన్ను కూడా తనతో పాటు తీసుకెళ్ళింది కొన్ని డేస్. జూనియర్ ఆర్టిస్ట్గా వెళ్ళారు? కొన్ని డేస్ అలా ఆ ప్రొఫెషన్కి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత తన బ్యాక్గ్రౌండ్ ఏంటనేది తనతో ఉంటే తెలిసింది. తను చేసేది ఈ వర్క్ అని చెప్పి తెలిసింది అన్నట్టు. తన తర్వాత ఏం చెప్పిందంటే, ఈ జూనియర్ ఆర్టిస్ట్కి వెళ్తే ఏమొస్తుంది, ఇట్లా ఈ చేసుకో ఎక్కువ డబ్బులు వస్తాయి, కష్టమైన పని కూడా కాదు అని చెప్పి చెప్పడంతో ఈ ప్రొఫెషన్కి వెళ్ళాల్సి వచ్చింది. ఓకే, అంటే పర్టికులర్గా మీరు దీంట్లో కరెక్ట్గానే ఉన్నారా? అంటే సాటిస్ఫాక్షన్గా ఉందా మీకు? ఇష్టంతో చేసే పని అయితే సాటిస్ఫాక్షన్గా ఉంటుంది, కానీ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్ల వల్ల చేయాల్సి వస్తుంది కాబట్టి సాటిస్ఫాక్షన్ అయితే ఎక్కడ లేదు. అంటే ఏ సిచ్యువేషన్స్ వల్ల చేయాలనిపిస్తుంది? ఇంటి దగ్గర ఉన్న ప్రాబ్లమ్స్ వల్ల, ఇప్పుడు ప్రజెంట్ తినడానికి కూడా ఫుడ్ లేని సిచ్యువేషన్లో నేను సిటీకి రావాల్సి వచ్చింది. అందుకే తను చెప్పడంతో ఒక్క అమ్మాయి మాట విని ఈ ప్రొఫెషన్లో దిగినందుకు నాకు నేనే సిగ్గుపడుతున్నాను. ఎందుకంటే ఇది కరెక్ట్ కాదని తెలిసిన తర్వాత కూడా డబ్బుల కోసం చేస్తున్నాం చూడండి, అది చాలా గిల్టీగా ఉంది. అంటే బేసిక్గా ఒక ఆడపిల్ల హైదరాబాద్ వస్తానంటే తల్లిదండ్రులు చాలా ఆలోచిస్తారు. అక్కడ ఎవరింటికాడ ఉంటుంది, ఎలా ఉంటుంది, తనకు అక్కడ సెక్యూరా కాదా, ఇలాంటి చాలా ప్రాస్పెక్ట్స్ ఉంటాయి. కానీ మీరు హైదరాబాద్ రావడానికి ఏదో అంటే ఇలాంటి పనులు చేయడానికి వచ్చినట్టు అనిపిస్తుంది. అసలు నేను హైదరాబాద్కి రావడానికి మెయిన్ కారణం ఏంటంటే, తెలిసిన ఒక అన్నయ్య దగ్గరకు వచ్చాను ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, అక్కడ తను జాబ్ చూపిస్తే ఇంతకుముందు సెక్యూరిటీగా వర్క్ చేశాను 6 months. అక్కడ వర్క్ చేసిన తర్వాత సెక్యూరిటీగా వర్క్ చేశారా? సెక్యూరిటీగా వర్క్ చేశాను 6 months వరకు. అక్కడ 12 hours డ్యూటీ టైమింగ్స్, 10 to 10. నైట్ రూమ్కి వెళ్ళేసరికి చాలా లేట్ అయ్యేది. ఆ గ్యాప్లో కూడా చాలా జరిగేవి, ఇలాంటివి చాలా చూసాను నేను. అంటే ఆ టైంలో ఎవరితో ఉండేవాళ్ళు రూమ్లో? అన్నయ్య వాళ్ళతో ఉన్నాను కొన్ని డేస్. ఓకే, అన్నయ్య వాళ్ళు అంటే మీ విలేజ్ తెలిసిన వాళ్ళు. ఓకే ఓకే, విలేజ్లో రిలేషన్స్ వాళ్ళతో ఉన్నాను కొన్ని డేస్. తర్వాత ఈ ఫీల్డ్ ఒక అక్క పరిచయం చేసింది. ఓకే, పరిచయం చేసిన తర్వాత
ఇంకా ఇట్లా ఇందాక చెప్పాను కదా మెట్రో దగ్గర పడుకున్నప్పుడు ఒక అక్క తీసుకొచ్చి తన రూమ్లో పెట్టుకుందా అని చెప్పి. ఎక్కడ ఏ మీటర్ దగ్గర? యూసఫ్గూడ మెట్రో. ఏ టైంలో? నైట్ 12-1 ఆ టైంలో. ఆ టైంలో మీకు ఏమైనా తేడాగా బిహేవ్ చేయలేదా జనాలు వచ్చి? చాలా తేడాగా జరిగినాయండి. సిటీకి వచ్చిన కొత్త విషయం, అసలు మాకేం అర్థమయ్యేది కాదు. ఆ టైంలో ఏం చేయాలని అర్థం కాదు. ఎటు చూసినా చీకటే కనిపించింది తప్ప ఎటు వెలుగు కనిపించలేదు. అందుకన్నట్టు తను దగ్గర అంటే మీన్స్ ఎవరన్నా వచ్చి ఎంతకు వస్తావు, ఎంత నీ రేట్ ఎంత, బేసిక్గా అడిగారు. యూసఫ్ కూడా ఆ ఏరియా మొత్తం నైట్ టైంలో ఉంటారు కదా. సో ఇట్లా ఒక ఇద్దరు అబ్బాయిలు వచ్చి ఇట్లా పడుకున్న వాళ్ళని లేపి మరీ అడిగారు అన్నట్టు. అంటే ఇట్లా వస్తావా అని చెప్పి, ఎంత డబ్బులు ఇస్తాము అని చెప్పి అడిగారు. అప్పుడు మీ రియాక్షన్ ఏంటి? స్టార్టింగ్ కాబట్టి నేనైతే ఒప్పుకోలేదు. తర్వాత ఈ అక్క దగ్గర తీసుకొని తిన రూమ్కి వెళ్ళిన తర్వాత ఈ ప్రొఫెషన్లో దిగాల్సి వచ్చింది. స్టార్టింగ్ వాళ్ళు పిలిచినప్పుడు, తర్వాత మీరు అందరితో బెడ్ షేర్ చేసుకుంటున్నప్పుడు, ఈ రెండింటికి మధ్యలో అంటే మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? ఓకే, ఈ అక్క చెప్పింది ఏంటంటే ఫస్ట్గా వర్క్ చూపిస్తానని చెప్పి తీసుకెళ్ళింది. తనతో పాటు జూనియర్ ఆర్టిస్ట్గా తీసుకెళ్ళిన తర్వాత ఈ ప్రొఫెషన్ చూపెట్టడానికి కారణం ఏంటంటే డేకి 5,000 10,000 వస్తున్నప్పుడు 700కి 800కి ఎవ్వరు వర్క్ చేయాలనుకోరు. ఓకే, అంటే మీరు జూనియర్ ఆర్టిస్ట్గా మీకు ఎంత వచ్చేది? 700 ఇచ్చేవాళ్ళు. ఓకే, 600-700 ఇస్తారు జూనియర్ ఆర్టిస్ట్. అంత తక్కువ వస్తుందా? అంతే పర్ డే. అంటే ఎంతసేపు ఉంటుంది మీ వర్క్ చేయాల్సింది? 6 to 9. మార్నింగ్ 6 to 9 వెళ్ళాలంటే మీరు 5కి లేవాలి. 5కి లేచి 5:30 కల్లా బస్ దగ్గరకు వస్తే వాళ్ళు ఎక్కించి 6కి అట్లా 6-6:30 అవుతుంది లొకేషన్కి వెళ్ళడానికి. లొకేషన్ నుంచి మళ్ళీ రిటర్న్ అవ్వడానికి 6 అవుతే మళ్ళీ రూమ్కి రావడానికి 9 అవుతుంది మేబీ. ఇక్కడ నుంచి మార్నింగ్ 6 to నైట్ 9 వరకు చేస్తే 600-700 ఇచ్చేవాళ్ళు. 600-700. దీనికి మాత్రం దీనికి 2 hours 3 hours కోఆపరేట్ చేస్తే 5,000-10,000 వస్తుంది. మీరు అంటే ఇక్కడ స్టార్ట్ చేసిన తర్వాత మీరు ఫస్ట్గా సెక్స్ అవుతూ చేశారు అంటే ఆ అక్క నెంబర్స్ ఇచ్చేది కొన్ని, వాళ్ళకి కాంటాక్ట్ అవుతే వాళ్ళు ఇంత అని మనీ మాట్లాడుకొని వచ్చేవాళ్ళు. అయితే ఫస్ట్ ఆ అక్కకు తెలిసిన వాళ్ళని ఎవరినో పంపించింది అన్నట్టు. ఓకే, తనే చూసుకునేది అన్నీ. చాలా డేస్ వరకు తన దగ్గర ఉండే లైఫ్ని లీడ్ చేశాను. మీకు పెళ్ళైందా? అయిందండి. ఓకే, ఆయనతో చేశారు కదా? చేశాం. దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి? ఎక్కడన్నా కూడా అంటే మ్యారేజ్ చేసిరంటే పేరెంట్స్ ఇష్టంతో చేసుకున్నాను తప్ప మ్యారేజ్ నేను అంటే ఇష్టపడి మ్యారేజ్ చేసుకునే టైంలో మ్యారేజ్ చేయలేదు. చిన్న ఏజ్లో మ్యారేజ్ చేయడం వల్ల అసలు ఏం తెలియకుండా మ్యారేజ్ చేశారు. తర్వాత సమ్ ఇబ్బందులు వచ్చాయి. కానీ మ్యారేజ్ చేసుకున్నప్పుడు చేసింది కూడా ఇతనితో చేసింది కూడా ఒకటే ఫీలింగ్ ఉంది. ఎందుకంటే ఇష్టపడి ఒక వ్యక్తి దగ్గర ఉండడం వేరే ఉంటుంది, ఇష్టం లేకుండా ఒక వ్యక్తి మనల్ని టచ్ చేయడం ఇంకా చాలా డిఫరెంట్. ఓకే, మీరు అన్నట్టుగా చెప్తున్నా, అక్కడ భర్తని మీరు ఇక్కడ ఇష్టపడలేదు, పెళ్లి చేస్తున్నారు, కావాలని సెక్స్ చేశారు. ఇక్కడ మీరు కావాలని కోరుకోలేదు, బట్ డబ్బులు కావాలి, ఇతనితో ఇష్టంగా సెక్స్ చేశారు. ఈ రెండు ఒకటేనంటారా? అంతే కదండి. ఇప్పుడు ఇష్టం ఇక్కడ అంటే ఇక్కడ చేసే పని ఏంటంటే మనకి డబ్బులు కావాలి, ప్రజెంట్ కడుపు నిండాలి, మనం ఏం పని చేస్తున్నాం అన్నది కాదు, ప్రజెంట్ కడుపు నిండాలి అని కడుపు కోసం చేస్తున్న పని ఇక్కడైతే, ఇష్టం లేకుండా చేసిన పని అక్కడ. అంటే కడుపు నిండాలంటే ఇదే పనా? ఇంకా వేరే పనులు దొరకలేదు మీకు? డబ్బులు ఈజీగా రావాలి అంటే ఇదే పని ఉందండి. డబ్బులు ఈజీగా రావాలి అంటే ఇది ఒకటే వరకు. ఎందుకు ఈజీ మనీ ఇదే? కష్టపడాల్సిన అవసరం లేదు, ఎవరి దగ్గర మాట పడాల్సిన అవసరం లేదు. ఒక 1-2 గంటలు వాడికి కోఆపరేట్ చేస్తే ఖచ్చితంగా 5,000 ఇవ్వడు. బయట ఏ ప్రొఫెషన్ ఎక్కడ వారికి సాఫ్ట్వేర్ లో కూడా ఇవ్వడు డేకి 5,000. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.